వీక్షకులందరికీ నమస్కారం. 2024వ సంవత్సరంలో 12వ మాసమందు అంటే డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ నెల చాలా కీలకమైనటువంటి నెల. ఈ నెలలో పెద్ద చెప్పుకోదగ్గటువంటి గ్రహ మార్పులేవి కూడా మనకి కనబడడం లేదు. ఒక్క 16వ తారీఖు నాడు మాత్రమే వృశ్చికంలో ఉండేటువంటి రవి ధనురాశిలోకి వెళ్తారు. దీన్నే ధనుర్మాసము అంటారు. అంటే తులా సంక్రమణం చేసేటప్పుడు ఏ విధంగా అయితే మనం గంగా స్నానాదులు లేదా ప్రయాగలో స్నానం ఇవన్నీ కూడా విశేషంగా చెప్పబడ్డాయో, రవి ధనురాశిలోకి సంక్రమణం చేసినటువంటి కాలాన్ని ధనుర్మాసంగా చెప్పారు. ఈ ధనుర్మాసంలో తిరుప్పావై చదువుతారు. విష్ణువుకి అతి ప్రీతికరమైనటువంటి మాసము మార్గశిర మాసము అంటారు. మాసేవ మార్గశీర్షోహం అంటూ ఉన్నది భగవద్గీత. భగవంతుడికి అత్యంత ఇష్టమైనటువంటిది. అలాగే ఈ ధనుర్మాసంలోనే మార్గశిర మాసంలోనే గీతా జయంతి వస్తుంది, ఏకాదశికి పౌర్ణానికి ఏమో దత్త జయంతి వస్తుంది. ఇలా విష్ణుమూర్తికి సంబంధించినటువంటి అవతారాలలో చాలా ముఖ్యమైనటువంటి అవతారాలకి సంబంధించినటువంటి విషయాలతోటి ఈ ధనుర్మాసము లేదా మన డిసెంబర్ నెల అనేటువంటిది ప్రాశస్త్యాన్ని సంపాదించుకున్నది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే మార్గశిర మాసంలో అనగా ఈ డిసెంబర్ నెల 2వ తారీఖు దగ్గర నుండి ప్రారంభమయ్యేటువంటి మాసంలో మార్గశీర్షే మహద్భయం, ఎటువంటి గృహారంభాలు చేయకూడదు, అంటే శంకుస్థాపనలు చేయకూడదు. గృహ ప్రవేశాలు చేయడానికి కూడా 16వ తారీఖు లోపు మాత్రమే ప్రశస్తమైనటువంటి కాలము. ఎందుకంటే అధమ పక్షంలో, అది కూడా మార్గశిర మాసంలో గృహప్రవేశం అనేటువంటిది కొన్ని గ్రంథాల్లో అధమ పక్షంలో చేయమన్నాడు. అంటే ఇక కాంటబట్టు మనకు అవకాశం లేదు అనుకునేటప్పుడు చేయమన్నాడు. కాబట్టి 16 లోపే గృహప్రవేశాదులు చెయ్యాలి. గృహారంభం అంటే శంకుస్థాపనలు చేయడానికి ఈ మాసం ఎంత మాత్రము కూడా పనికిరాదు. ఉన్న ముహూర్తాలు కూడా అంత గొప్పగా లేవు. కాబట్టి ఆ విషయం ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ మాసంలో 16వ తారీఖు దగ్గర నుండి సంక్రాంతి నెలపడతారు. అంటే ఏ విధమైనటువంటి శుభ కార్యక్రమాలు ఆచరించడానికి కానీ అది యోగ్యమైనటువంటి కాలము కాదు. కాబట్టి అటు ఆ సంక్రాంతి నెలపట్టేది చూసుకున్నా లేదా ధనుర్మాసం లెక్కలో చూసుకున్నా, ద్విస్వభావేతు నిందితం రవి ద్విస్వభావంలోకి వెళుతున్నప్పుడు ఆ రకంగా చూసుకున్నా 16వ తారీఖు దాటిన తర్వాత శుభ కార్యక్రమాలు చేసుకోవడానికి అంత యోగ్యమైనటువంటి మాసము కాదు. ఈ విషయాలన్నిటినీ కూడా అంటే ఒక నెల ప్రారంభం అయ్యేటప్పుడు ఈ విషయాలన్నీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే ఈ మాసంలో ఇందాక మనం చెప్పుకున్నట్టు 16వ తారీఖు వరకు రవి వృశ్చిక రాశిలో సంచారం చేస్తారు. 16వ తారీఖు దాటిన తర్వాత ధనుర్రాశిలోకి ఆయన సంచారం చేస్తారు. ఇది ఒకటే మేజర్ ట్రాన్సిట్. మిగతా గ్రహాలన్నీ గత మాసంలో మాదిరిగానే ఉన్నాయి. గురుడు వక్రించి వృషభమందు, అయితే ఈ మాసంలో కుజుడు వక్రించబోతున్నారు. మనం చెప్పుకున్నాం కుజస్తంభన గురించి. ఈ మాసంలోనే డిసెంబర్ నెలలోనే కుజుడు మరలా వక్రించి వెనక్కి వెళుతూ ఉంటారు. కానీ ఈ నెలలో అయితే కుజుని యొక్క మార్పు లేదు, మరలా మిథునంలోకి వచ్చే నెలలో వెళ్తారు. కేతువు కన్యా రాశిలోను, రవి బుధులు వృశ్చిక రాశిలోను, అలాగే శుక్రుడు మకర రాశిలోను, కుంభమందు శనేశ్వరుడు, మీనంలో రాహువు ఉన్నారు. ఇది అపసవ్య చక్రము అంటారు. ఈ అపసవ్య చక్రం ప్రకారం ఈ విధంగా చూసుకోవాలి. మరి ఇలా ఉన్నప్పుడు గ్రహస్థితి మేషాది ద్వాదశ రాశుల వారికి ఈ మాసం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ డిసెంబర్ మాసంలో ఏ విధమైన ఫలితాలు ఉన్నాయి, ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏవి ప్రతికూలంగా ఉన్నాయనే విషయాన్ని పరిశీలన చేస్తే, జన్మకుజుడు చాలా ఇబ్బంది పెట్టేటువంటి గ్రహం. జన్మకుజుడితో పాటుగా అష్టమ శనేశ్వరుడు, అందులోని ఈ 2 గ్రహాలు డైరెక్ట్ మోషన్లో ఉన్నాయి, రిట్రాగ్రేడ్ లేవు, అంటే వక్రగతి లేదు. కాబట్టి డైరెక్ట్గా ఉన్నప్పుడు ఈ మాసం చివరిలో కుజుడు వక్రించబోతున్నారు. అదొక్కటి కొంత, అది వక్రించినా స్తంభించిన కుజుడు కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కన పెడితే కుజశనులు చాలా పీడించేటువంటి గ్రహాలు. దాంతోపాటుగా శుక్రుడు సప్తమ భావస్థితి, రాహు భాగ్యస్థాన స్థితి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి స్థితిగతులే. మరి యోగించే గ్రహాలేంటి? గురుడు యోగించట్ల. ఈ మాసంలో 16వ తారీఖు దాటిన తర్వాత రవి షష్ఠస్థానం ముందు యోగిస్తారు 16వ తారీఖు నుండి డిసెంబర్ చివరి వరకు. అలాగే ఈ మాసం మొత్తం కూడా బుధుడు యోగిస్తూ ఉన్నారు. అలాగే మాసంలో అడపాదడప యోగించేటువంటి చంద్రుడు. మొత్తం 2 గ్రహాలు నిజానికి చెప్పాలి అంటే 15 రోజుల్లో 2 గ్రహాలు, 15 రోజులు దాటాక 3 గ్రహాల తాలూకు అనుకూలతలు ఉన్నాయి. మరి ఇలా ఉన్నప్పుడు డిసెంబర్ నెల చాలా కీలకమైనటువంటి నెల కర్కాటక రాశి వారికి. జ్వరం ఖడ్గవర్ణం చైవ భార్య బంధు విరోధకృత నానా కార్య విరోధస్య వ్యాధిపీడాధనక్షయం అంటూ ఉన్నది శాస్త్రం. అలాగే
స్వదార స్వసుత క్లేశ. అంటే ఈ కుజుడు కానీ శని కానీ రవి కానీ ఇచ్చేటువంటి గ్రహస్థితులను చూస్తే కోపం ఎక్కువగా ఉండడం, ఏదైనా ఒక పని తలపెడితే ఇది పూర్తయిపోవాలి అనేటువంటి మొండి పట్టుదల, దాన్ని ఎలా చేయాలి ఏంటి అన్న ఆలోచన ఉండదు. కానీ దాన్ని కష్టపడతారు, విపరీతంగా కష్టపడతారు, కానీ ఒక పద్ధతి ప్రకారంగా దాన్ని పూర్తి చేద్దాం అనేటువంటి ఇది ఉండదు. అంటే యుక్తాయుక్త విచక్షణను తీసేస్తున్నాయి ఈ మూడు గ్రహాలు. దేహజాడ్యంచ సంతాప అన్నారు. అంటే దేహజాడ్యం అంటే ఏంటి? శరీరంలో ఏదో ఒక రకమైనటువంటి రుగ్మత ఒకటి, అలాగే బద్ధకం అనేటువంటిది ఎక్కువగా ఉండడం, ఉత్సాహం లేకపోవడం. ఈ కుజుడు జన్మరాశి యందు అష్టమంలో శని ఉండడం హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పెడతారు ఆ రెండు గ్రహాలు. దీంతోపాటు రవిగ్రహం కూడా ఏం చేస్తారు, ఇక ఎలాగో మనకి ఇబ్బంది వచ్చింది కాబట్టి ఈ పని నేను చేయలేను, ఇలా కొంత నెగిటివ్ థాట్స్ అనేటువంటివి ఈ మూడు గ్రహాలు డెవలప్ చేస్తాయి. మరి దాని నుండి ఎలా బయటపడాలి? ఏ గ్రహం మిమ్మల్ని కాపాడుతోంది అంటే ప్రధానంగా బుధుడు. బుద్ధికారకమైనటువంటి గ్రహం ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నారో ఆయన కొంత కాపాడే ప్రయత్నం చేస్తారు. ఒకటి, ఈ 16వ తారీఖు దాటాక రవి బలం వస్తుంది, అప్పుడు ఏదైనా అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. సో డిసెంబర్ మాసంలో కొంత హెల్త్ ఇష్యూస్ కనబడుతూ ఉన్నాయి. అవి చిన్నవే, అవి పెద్దవి కాదు, ఏవో అడపాదడపా వస్తాయి. అయితే దానివల్ల ఏమవుతుంది, దినచర్యలో మార్పులు వస్తాయి. ఇవాళ చేయవలసిన పని మనకి దెబ్బ తగిలిందో లేకపోతే అనారోగ్యం వచ్చిందో రేపు చేయాల్సి వస్తుంది. అలా పనుల్లో జాప్యం ఉంటుంది ఒకటి. ఇక రెండు, కొంత అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. మీకు సంబంధించినవి కాకుండా మీ కుటుంబ సభ్యుల కోసమో లేదా బంధువుల కోసమో మిత్రుల కోసమో ధనాన్ని ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇక మూడవది, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ మీకు కొంత ప్రతికూలంగానే కనబడుతూ ఉన్నారు. ఇక నాలుగవది, వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా మిశ్రమంగానే ఉన్నాయి. అంటే ఇందులో ఏమి ఇబ్బందులు లేవు, కానీ కొంత ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పని చేస్తే అది ఇంత టైంలో పూర్తి చేయాలి అనేటువంటి ఒక బౌండరీ అనేటువంటి దాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో లేదా పై అధికారులు ఇస్తారో, దానివల్ల ఏమవుతుందంటే తక్కువ సమయంలో ఎక్కువ పని చేయవలసి వస్తుంది. ఇది ఒక కొద్ది ఇబ్బందిగా చెప్పచ్చు. అలాగే విద్యార్థులకి ఇది మిశ్రమమైన కాలం కాబట్టి ఏది చేసినా ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళండి. డిసెంబర్ 16 దాటాకే పరిస్థితులు కొంత బాగున్నాయి కాబట్టి ఏదైనా ముఖ్యమైనటువంటి పనులున్నా ఏం చేసినా 16కి తర్వాత వాయిదా వేసుకోండి. ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చెయ్యండి. అలాగే అష్టమ శని దోష నివారణ కోసమై ఈ మాసంలో ఎప్పుడైనా శని త్రయోదశులు వస్తే మందపల్లి ఇటువంటి క్షేత్రాల్లో లేదా శనేశ్వరుడికి సంబంధించినటువంటి క్షేత్రాల్లో అభిషేకాదులు చేయించుకోండి. ప్రత్యేకించి తెలదానాలు, అలాగే ఈ శనేశ్వరుడికి సంబంధించి ఏదైనా తైలాభిషేకాలు మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో చక్కగా నిర్వహించుకుంటూ ఉండండి. సాధ్యమైనంత వరకు మౌనాన్ని పాటిస్తూ ఉండండి. అలాగే ఈ కుజుడికి సంబంధించి కందిపప్పు దానం చేయండి. పరమేశ్వరుడికి మాస శివరాత్రి రోజున అభిషేకాదులు ఇత్యాది రకరకాలైనటువంటి పరిహారాల ద్వారా కొంత బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. స్వస్తి.